బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మధ్య పాత పగలు మళ్లీ భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. నీట్ నిరసనలపై సీజేపీ కంగనా రనౌత్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తున్న వేళ హృతిక్ రోషన్ కూడా ఇప్పుడు అందులో భాగమయ్యారు. హృతిక్ పెట్టిన ఓ కామెంట్ కంగనాకు తెగ కోపం తెప్పించింది. కంగనా రనౌత్ హృతిక్ రోషన్ మధ్య పాత పగలున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఇటీవలి నీటి నిరసనలపై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ హృతిక్ ను మధ్యలోకి తెచ్చారు. మనం హృతిక్ రోషన్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ ఆ నెటిజన్ చేసిన పోస్టుకు హృతిక్ కూడా కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. కేవలం ఒకరిపై ఉన్న కోపంతో మరొకరికి మద్దతివ్వడం సరైన పద్ధతి కాదని, నిజానిజాలు తెలిసే వరకు తాను వేచి చూస్తానని హృతిక్ ఆ కామెంట్లో రాసుకొచ్చారు. హృతిక్ చేసిన ఆ కామెంట్ వైరల్ అవడంతో కంగనా మండిపడ్డారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా హృతిక్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం సబా ఆజాద్తో కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్న హృతిక్ ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తూ మహిళను టీస్ చేయడం తగదని హితవు పలికారు. తన పేరును వాడుకుంటూ కొందరు చేస్తున్న ట్రోలింగ్, బుల్లీయింగ్ ను అడ్డుకోవాల్సింది పోయి హృతిక్ మరింత మంటలు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగస్వామిని ఇబ్బంది పెట్టకుండా హృతిక్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఘాటుగా స్పందించారు. ఒకప్పుడు బాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న కంగనా రనౌత్ హృతిక్ రోషన్ కాంబినేషన్ తర్వాత పెద్ద వివాదానికి వేదికైంది. కైట్స్, క్రిష్ 3 సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య క్రిష్ 3 షూటింగ్ సమయంలోనే ప్రేమాయణం మొదలైందని ప్రచారం జరిగింది. 2016లో ఒక ఇంటర్వ్యూలో కంగనా వీరి రిలేషన్షిప్ ను ప్రకటించారు. అయితే హృతిక్ పేరును నేరుగా చెప్పకుండా సిల్లీ ఎక్స్ అంటూ కంగనా సంబోధించడం, తర్వాత హృతిక్ దానికి తీవ్రంగా ప్రతిస్పందించడం చర్చగా మారింది. తమ మధ్య రిలేషన్షిప్ లేదని, కంగనా ఆరోపణలన్నీ అబద్ధాలని ఖండించిన హృతిక్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. కంగనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ఏమాత్రం తగ్గని కంగనా తాను దేనికీ భయపడేది లేదంటూ రివర్స్లో హృతిక్కే లీగల్ నోటీస్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా వీరిద్దరి మధ్య వందలాది మెయిల్స్ లీక్ కావడం బాలీవుడ్ను ఊపేసింది. హృతిక్ వ్యక్తిగత మెయిల్ నుంచి ప్రేమ సందేశాలు పంపేవాడని కంగనా ఆరోపించారు. తన పేరుతో ఎవరో నకిలీ వ్యక్తి ఫేక్ మెయిల్ ఐడి నుంచి కంగనాతో చాట్ చేశాడని, ఆమె మానసికంగా కలత చెంది ఆ భ్రమలో ఉండిపోయిందని హృతిక్ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్లింది. తగిన ఆధారాలు లభించకపోవడంతో కేసు పక్కకు వెళ్లిపోయింది. పరువు నష్టం, చట్టపరమైన నోటీసులు, బహిరంగ విమర్శలు వీరిద్దరి మధ్య కోలుకోలేని దూరాన్ని పెంచాయి. 2016లో మొదలైన ఆ పాత పగలు నేటికీ సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా మండుతూనే ఉన్నాయి.